అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో జరిగే నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ 2026 నుంచి 27 అకాడమిక్ ఇయర్ కోసం క్లాస్ 9th కోసం మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, అండ్ దాంతోపాటు ఏ చాప్టర్ నుంచి మనకు క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఓకే, అండ్ యాక్యురేట్ మనకు అదే చాప్టర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఆ టోటల్ చాప్టర్స్ని, టోటల్ సిలబస్ని ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, నవోదయ విద్యాలయ సమితి మనకు అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఒక ప్రాస్పెక్టస్ పెట్టారు. ఓకే, ఈ ప్రాస్పెక్టస్ అంటే పీడిఎఫ్లో మనకు 14th పేజ్ నెంబర్లో ఇక్కడ నుంచి మనకు సిలబస్ అనేది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మీకు టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. ఓకే, ఆ 4 సబ్జెక్ట్స్లో మనకు ఫస్ట్ పార్ట్ ఏ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మనకు 15 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 15 మార్క్స్ ఉంటుంది. అంటే 1 క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఏముండదు స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇంగ్లీష్లో చాప్టర్ నెంబర్ 1 చూడండి, కాంప్రిహెన్షన్. ఇందులో అన్సీన్ ప్యాసేజ్ గురించి ఇక్కడ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ అండ్ సెంటెన్స్. అండ్ థర్డ్ చాప్టర్ స్ట్రక్చర్ స్పెల్లింగ్. దాంతోపాటు 4th చాప్టర్ చూడండి, రీఅరేంజింగ్ జంబల్డ్ వర్డ్స్. 5th చాప్టర్ ప్యాసివేషన్. 6th చాప్టర్ చూడండి, యూజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. 7th చాప్టర్ చూడండి, మోడల్ ఆక్సిలరీస్. 8th చాప్టర్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ టెన్స్ ఫార్మ్స్. అండ్ దాంతోపాటు 10th చాప్టర్ చూడండి, రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, సో ఇంగ్లీష్కి సంబంధించి టోటల్గా మనకు 10 చాప్టర్స్ అనేది వాళ్ళు అడుగుతారు. ఈ 10 చాప్టర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది వస్తాయి స్టూడెంట్స్. ఓకే, టోటల్గా మీకు ఈ 10 చాప్టర్స్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి అండ్ మీకు 15 మార్క్స్ అనేది ఇక్కడ వాళ్ళు కేటాయిస్తారు. ఓకే, సో సెకండ్ ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, హిందీ ఉంటుంది. ఓకే, హిందీ సబ్జెక్ట్స్ కూడా సేమ్ మనకి ఇక్కడ 15 క్వశ్చన్స్ అండ్ 15 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్లియర్గా మనకు సబ్జెక్ట్ వాళ్ళు ఇచ్చారు అండ్ చాప్టర్ నేమ్స్ కూడా ఇచ్చారు హిందీకి సంబంధించి. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు. నెక్స్ట్ చూడండి ఇక్కడ జనరల్ సైన్స్ అంటే జిఎస్. ఇక్కడ చూడండి మనకు టోటల్గా జిఎస్కి సంబంధించి 35 మార్క్స్ ఇచ్చారు అండ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, చాప్టర్ నెంబర్ 1 వచ్చేసి క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. ఇందులో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్, మీరు చూసుకోవచ్చు. ఓకే, దీన్ని స్క్రీన్ షాట్ తీయండి వర్నా మీరు, లేదంటే మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. సెకండ్ చాప్టర్ చూడండి, మైక్రో ఆర్గానిజమ్స్. ఇందులో ఫ్రెండ్ అండ్ 5 గురించి అడుగుతారు. చాప్టర్ నెంబర్ 3 చూడండి, కోల్ అండ్ పెట్రోలియం. నెక్స్ట్ కంబషన్ అండ్ ఫ్లేమ్. చాప్టర్ నెంబర్ 5 చూడండి, కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. చాప్టర్ నెంబర్ 6 రీప్రొడక్షన్ ఇన్ అనిమల్స్. చాప్టర్ నెంబర్ 7 చూడండి, రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడోలసెన్స్. చాప్టర్ నెంబర్ 8 ఫోర్స్ అండ్ ప్రెషర్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 9 వచ్చేసి ఫ్రిక్షన్. ఇందులో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్ అండ్ ఫ్రిక్షన్లో ఏ నెసెసరీ ఎవిల్, ఇంక్రీజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్, వీల్స్, రెడ్యూస్ ఫ్రిక్షన్ అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. దీని గురించి వాళ్ళు అడుగుతారు. సౌండ్ చూడండి. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్ సమ్ న్యాచురల్ ఫెనోమెనా. ఓకే, దాంతోపాటు చాప్టర్ నెంబర్ 13 చూడండి, లైట్. ఓకే, ఈ టోటల్గా 13 చాప్టర్స్ నుంచి మనకు జనరల్ సైన్స్లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. టోటల్గా మనకు జనరల్ సైన్స్లో 35 క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు లాస్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. ఓకే, ఇందులో కూడా సేమ్ జనరల్ సైన్స్ లాగా మనకు 35 క్వశ్చన్స్. ఓకే, అండ్ 35 మార్క్స్. యూనిట్ 1 వచ్చేసి రేషనల్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2 చూడండి, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఓకే, కంపేరింగ్ క్వాంటిటీస్. ఇందులో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 7 చూడండి, అల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ అండ్ ఐడెంటిటీస్ ఇంక్లూడింగ్ ఫ్యాక్టరైజేషన్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, చాప్టర్ నెంబర్ 8 వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, చాప్టర్ నెంబర్ 9 చూడండి, అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్. ఇందులో ప్యారలెలోగ్రామ్, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్, కైట్ గురించి అడుగుతారు. ఓకే, చాప్టర్ నెంబర్ 10 చూడండి, మెన్సురేషన్. ఇందులో ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్. అండ్ బీలో చూడండి, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, క్యూబాయిడ్స్ అండ్ సిలిండర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ చూడండి, చాప్టర్ నెంబర్ 11 డేటా హ్యాండ్లింగ్. ఇందులో బార్ గ్రాఫ్, పై చార్ట్, ఆర్గనైజింగ్ డేటా అండ్
ప్రాబబిలిటీ. ఓకే, దీని గురించి అడగడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, ఈ టోటల్గా మనకు 4 సబ్జెక్ట్స్ ఇచ్చారు అండ్ 4 సబ్జెక్ట్స్లో మనకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అండ్ 100 మార్క్స్ ఉంటుంది మనకు. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా ప్రిపరేషన్ కోసం ఈ బుక్ కావాలంటే మన అకాడమీ మన టీం మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఈ బుక్ మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, పీడిఎఫ్లో ఉంటుంది, మీకు వాట్సాప్ ద్వారా దాన్ని పంపిస్తాము. అది ఓన్లీ మీకు 99 రూపీస్కి మాత్రమే మీకు అనేది ఇది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడైతే ఇక్కడ ప్రొవైడ్ చేయరు. చాలా తక్కువ ప్రైస్లో మనం పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఈ బుక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ స్టడీ మెటీరియల్తోని మీరు నవోదయ విద్యాలయ క్లాస్ 9th కోసం ఈజీగా ప్రిపరేషన్ చేసి అండ్ మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, 9th 10th అండ్ 11th 12th ఈ టోటల్గా 4 years మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎడ్యుకేషన్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈ బుక్తోని తప్పకుండా మీ సెలెక్షన్ అనేది కావడం జరుగుతుంది, కానీ అది ఓన్లీ ప్రిపరేషన్ని బట్టి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఈ బుక్లో ఈ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్లో మీకు టోటల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ అండ్ ఈ 4 సబ్జెక్ట్కి సంబంధించి అన్ని చాప్టర్స్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్స్ని మీరు చూసుకుంటే మీకు సరిపోతుంది స్టూడెంట్స్. ఓకే, మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి స్టూడెంట్స్. ఓకే, సో ఒకవేళ మీకు ఈ బుక్ని తీసుకోవాలంటే ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. మన టీం మీకు తప్పకుండా రెస్పాండ్ అయ్యి మీకు ఈ బుక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.